హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి నుంచి అంటే రైల్వే శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా చూద్దాము. అసిస్టెంట్ లోకో పైలట్ అని అయితే వచ్చింది ఫ్రెండ్స్. దాని యొక్క డీటెయిల్స్, అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో చివరి వరకు చూద్దాము. చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ అనలిటిక్స్లో చూపిస్తుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతమంది నాన్ సబ్స్క్రైబర్స్ వాచ్ చేస్తున్నారని. చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ ఫ్యూచర్లో ఏ వీడియో వచ్చినా మీకు అయితే ఉపయోగపడుతుంది కదా. సో ఏది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. బట్ ఏదో ఒక ఛానల్ ద్వారా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది. సో అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో అప్లై ప్రాసెస్లు కూడా వీడియో చివరిలో ఉంటాయి. కొన్నిటికి సపరేట్గా చేస్తాము. అండ్ హౌ టు అప్లై ఆన్లైన్ అని టైటిల్లో పెట్టినట్లయితే మాత్రం కంపల్సరీగా అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, జెన్యూన్గా అయితే ఉన్నాయి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఆర్ఆర్బి యొక్క నోటిఫికేషన్ వచ్చింది కదా. ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 19/2/2024 అని చెప్పారు. డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ విండో కరెక్షన్స్ అయితే వచ్చేసి 20 నుంచి 29 వరకు కరెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ account from the chosen RRB cannot be modified. So payment modification fee, corrections in application form with the payment of modification of fee. సో మీకు యాక్చువల్గా కొన్ని కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా విండో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు మిస్టేక్స్ అయితే చేయకండి. సో మిస్టేక్స్ చేయకుండానే అప్లై అయితే చేసుకోండి. టోటల్ ఎన్ని పొజిషన్స్ అనుకుంటున్నారు? 5696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇనిషియల్గా 19,900 శాలరీ పే చేస్తారు. లెవెల్ 2 అయితే ఉంది. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ అయితే A1గా అయితే ఉండాలి. సో మీకు జోన్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాము. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు సర్టిఫికేట్ ఉండాలి అప్లై చేయడానికి. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే మాత్రం అప్లై చేయడానికి వీల్లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాము. ఇక్కడ ఎలిజిబిలిటీని అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అభ్యర్థులు అయితే వచ్చేసి మెట్రికులేషన్తో పాటు ఫిట్టర్, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఫైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మెటెడ్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హిట్ ఇంజన్, టర్నర్, మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ పూర్తి చేసైతే ఉండాలి. లేదా మెకానిక్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోటీలకి అయితే అర్హులే ఫ్రెండ్స్. సో ఐటీఐ ఉండాలి కంపల్సరీగా. ఐటీఐ ఈ డిపార్ట్మెంట్స్లో ఉండాలి. లేదా డిప్లొమా చేసినా పర్వాలేదు. మీ ఏజ్ అనేది 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. శాలరీ 19,900 నుంచి 63,200 అయితే ఉంది. ఫీజు అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, మహిళలకి, ట్రాన్స్జెండర్ వాళ్ళకి, ఈబీసీ అభ్యర్థులకి 250 రూపీస్, ఇతరులు ఎవరైనా 500 రూపీస్ అయితే కట్టాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఎంపిక ఎలా చేస్తారంటే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ అయితే వచ్చేసి సిలబస్ సిబిటీ 1కి 60 మార్క్స్ అయితే ఉంటుంది. 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని క్లియర్గా చెప్పారు. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అలాంటి అంశాల నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సిబిటీ 2లో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏకి 60 మినిట్స్ అయితే ఉంటుంది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది అయితే వచ్చింది. ఈ అర్హత అయితే ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీగా ఉండాలి అసిస్టెంట్ లోకో పైలట్కి. సో వీళ్ళు చెప్పారు కదా, క్యాండిడేట్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ది పోస్ట్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో మీరు అయితే అప్లై అయితే చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు మెడికల్ ఫిట్నెస్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా. సో ఇఫ్ క్యాండిడేట్ విషెస్ ఫర్దర్ మోడిఫై చేంజెస్ ఆర్ కరెక్ట్ డీటెయిల్ ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, can choose an RRB, he can she may paying the modification fee 250 rupees non-refundable. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చెప్పిన ఫ్రెండ్స్, వీళ్ళు మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే అన్నిటికీ చేయడానికి రాదు.
సో ఏవైతే ఉంటాయి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి మాత్రం మీరు చేయడానికైతే రాదు ఫ్రెండ్స్. మిగతా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం 250 రూపీస్ కట్టి చేయాలంట ఫ్రెండ్స్. ఎందుకు 250 రూపీస్ కట్టాలి? సో మిస్టేక్స్ చేయకుండా అప్లై అయితే చేయరాదండి. 1, 2 సార్లు చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. సో ఎవరు ఇంకా బై ఛాన్స్ ఇంకా మనకి మిస్టేక్ చేసాము అనుకుంటే అప్పుడు మాత్రం చేయండి ఫ్రెండ్స్. 1, 2 సార్లు చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్కి ఫీ అయితే ఉంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి CBT1, CBT2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపిస్తాను, అంత మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నవి డిస్కస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన సికింద్రాబాద్ అయితే వచ్చేసి రీజియన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 700+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సికింద్రాబాద్ రీజియన్లో. ఇక్కడ ఎన్ఎక్సర్స్ అయితే ఇచ్చారు. PDF చాలా పెద్దగా ఉంది, 27 పేజెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఈ PDF అయితే మెన్షన్ చేస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ RRB లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఉంది కదా, దీన్ని కొట్టినట్లయితే ఇక్కడ PDF అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు PDFలో ఎన్ఎక్సర్లోకి వెళ్ళిపోయి సికింద్రాబాద్ వేకెన్సీస్, సో మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లోనే 2000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నాకు అంత క్లియర్గా నెంబర్స్ నేను చెక్ చేయలేదు, మీరు తప్పకుండా చూసుకోండి ఫ్రెండ్స్. నేను అప్లై ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు వెళ్తారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది, అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడితో ఉంది. 10 AM నుంచి 5 PM కాంటాక్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ అప్లై ఉంది కదా ఫ్రెండ్స్, అప్లైలో క్రియేట్ అకౌంట్ అంటే మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్రియేట్ అకౌంట్కి వెళ్ళండి. ఇదివరకు ఎప్పుడైనా ఆల్రెడీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అప్లై చేసినట్లయితే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్కి వెళ్ళండి. ఇప్పుడు నేను కొత్తగా అప్లై చేసుకున్నాను కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్కి వెళ్ళినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఒకవేళ హిందీ వాళ్ళైతే హిందీ ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ అప్లై అయితే చేయాలి. సో విల్ బీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ అని చెప్పేసి ఉంది కదా, 500 రూపీస్ చేయాలి. సో మిగతా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఐ హ్యావ్ డౌన్లోడ్ ద డీటెయిల్డ్ CEN అండ్ రెడ్ అండర్స్టూడ్ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ అన్ అకౌంట్ చేసుకోమంటున్నారు. అకౌంట్ అని అయితే వస్తుంది. ఆర్ యూ కరెంట్లీ డిబేర్డ్ RRB RRC అని చెప్పేసి అడుగుతుంది. ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్. సో మీరు RRB నుంచి RRC నుంచి ఎప్పుడైనా డిబార్ అయ్యారా అని అయితే అడుగుతుంది. నేను నో అని పెట్టాను. మీరు లాసిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నారంటే నేను నో అని పెట్టాను. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే నో అని పెట్టాను. కరెంట్ నేషనాలిటీ అయితే వచ్చేసి నేను ఇండియా. దీనికి నేపాల్, భూటాన్, టిబేటియన్ పర్సన్ విత్ ఇండియన్ ఆరిజిన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేము రాయండి, అంటే 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. రీటైప్ ఫుల్ నేమ్ రాయండి. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్, ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకుంటే వేసి పెట్టి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ నో అయితే నో. డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. సెలెక్ట్ జెండర్ అయితే మెన్షన్ చేయండి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. మీ ఫాదర్ నేము రీటైప్ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి, అంటే మళ్ళీ అదే నేమ్ మెన్షన్ చేయండి. మీ మదర్ నేము రీటైప్ మదర్ నేమ్, సో మళ్ళీ మీ మదర్ నేమ్ మళ్ళీ టైప్ చేయండి. ఆధార్ వెరిఫికేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే క్లిక్ చేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అంటే మీరు ఆధార్ అయితే ఇవ్వాలి, పాన్ కార్డ్ కానీ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఆధార్ వ్యాలిడేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు స్మూత్ ఎంట్రీ కోసం అయితే అడుగుతున్నారు. సో యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దెన్ ద ఆబ్జెక్టివ్. సో వీళ్ళు దేనికి యూజ్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని కొట్టినట్లయితే సో అథెంటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాగా. సో నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేనైతే ఏం కొట్టట్లేదు ఫ్రెండ్స్, మీకోసం చూపించాను అంతే. ఐడెంటిఫికేషన్ ఫర్ అథెంటిఫికేషన్ అనేసి. సో వెరిఫై ఆధార్కి అయితే ఉంది ఫ్రెండ్స్, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను వెరిఫై ఆధార్ కార్డ్కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈమెయిల్ అడ్రస్, ఒక OTP అయితే వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా జనరేట్ మొబైల్ OTP అని కొడితే మొబైల్కి OTP వస్తుంది. సో క్రియేట్ యువర్ పాస్వర్డ్, సో పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 1 క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో అలా ఇచ్చేయండి. మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్కి అయితే క్రియేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా వస్తుంది. దాని తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఎడిట్ కావాలంటే ఎడిట్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోండి. నేను అన్ని డీటెయిల్స్ కరెక్టే కాబట్టి ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ అని క్లిక్ చేయడం తోటే సైన్ ఇన్ టు యువర్ అకౌంట్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే చదవండి.
లేదా ఆన్లైన్ అప్లికేషన్ వ్యూ అండ్ మోడిఫై అప్లికేషన్కి అయితే ఉంది. వ్యూ అండ్ మోడిఫై అప్లికేషన్ మాత్రం ఇప్పుడైతే కాదు ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 13 రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారు. అవేంటంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ బిసైడ్స్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటు అండ్ క్వశ్చన్ సిబిటీ విల్ బీ అవైలబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు తెలుగులో కూడా కండక్ట్ చేస్తారు. ఒకవేళ తెలుగు కావాలనుకునే వాళ్ళు తెలుగు అయితే ఆప్షన్ పెట్టుకోండి, అప్పుడు ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అయితే వచ్చేసి షుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ క్లోజింగ్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లోపల మీరు ఎగ్జామ్ ఫీ కట్టేయాలని చెప్తున్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్విక్గా చదివేసేసి ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్ళండి. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిన వెంటనే ఎలా కనిపిస్తుందో చూద్దాము. ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్ట్ ద ఆర్ఆర్బీ విచ్ యూ విష్ టు హ్యావ్ అప్లై. సో నేనైతే వచ్చేసి సికింద్రాబాద్ రీజన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సికింద్రాబాద్ రీజియన్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఈసీఆర్ఓ అయితే ఉంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రీజియన్ రైల్వే అయితే ఉంది. సో నేను సౌత్ సెంట్రల్ రైల్వే అని పెడుతున్నాను. మీకు ఏది కావాలంటే అది పెట్టండి. ఇది నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్ డీటెయిల్స్. సో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి నెక్స్ట్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇలా ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, దాని తర్వాత ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ అని అయితే ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఫీ పేమెంట్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో అన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే వచ్చాయి కదా, సో అవే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టా కాదనేసి. పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అయితే వచ్చేసి మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయాలి. మీ మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ రిలీజియన్ మెన్షన్ చేయాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి నేను తెలుగులో రాద్దాం అనుకున్నాను కాబట్టి నేను తెలుగు అని పెట్టుకుంటున్నాను. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే అలా పెట్టుకోండి. పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా రాయండి. మీ పుట్టుమచ్చలు ఫ్రెండ్స్ పర్మనెంట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే సో 10th క్లాస్లో ఎలా ఉంటే అలా రాయండి. ఇక్కడ 1 రాయండి, 2 రాయండి. సో 2 అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీ కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. మీరు అన్రిజర్వ్డా ఏది, మీ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో అవన్నీ ఇచ్చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టండి. సో ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నో అని అయితే పెట్టేయండి. సో మీకు నేను ఆల్రెడీ నో పెట్టాను కదా ఇందాక ఫిల్ చేసేటప్పుడు, సో అందుకే నో అని చూపిస్తుంది. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మీకు ఒకవేళ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్స్ అయితే వచ్చేసి ఆర్ యూ ఎన్ ఎంప్లాయ్ ఆఫ్ రైల్వే అప్లికెంట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నో అని అయితే పెడుతున్నాను నేను. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎక్స్క్లూడింగ్ రైల్వే ఎంప్లాయీస్. సో రైల్వే ఎంప్లాయీస్ కాకుండా సో నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఏ ఆర్గనైజేషన్లో మీరు చేస్తున్నారు ప్రజెంట్, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ అండర్ సెక్టరా. సో మీరు ఏదైతే అది పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టండి. డీటెయిల్స్ ఆఫ్ కోర్సెస్ కంప్లీటెడ్ యాక్ట్. అప్రెంటైస్షిప్స్ ఎప్పుడైనా రైల్వేస్లో చేశారా అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూసారా, అప్రెంటైస్షిప్స్ రైల్వేలో పడినప్పుడు చేసినట్లయితే ఇలాంటి వాటిలో పడినప్పుడు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, అందుకోసం మానుకోవద్దు. సో నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆఫ్ ఫీ. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద రిఫండ్. ఫిల్ దెమ్ విత్ ద కాషన్. సో నేమ్ ఆఫ్ ద హోల్డర్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్యాంక్ అడ్రస్. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్ ఆర్ యూజ్డ్ ఫర్ రిఫండ్. సో ఓన్లీ ఇవి మాత్రమే వాళ్ళు యూస్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్, ఐఎఫ్ఎస్ కోడ్ అండ్ బ్యాంక్ నెంబరు. మిగతా ఏమి యూజ్ చేయరు. బట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అన్ని రెడ్ కలర్ యాస్ట్రిక్స్తో అయితే ఉన్నాయి. ఎవరికైతే రిఫండ్ అయితే వస్తుందో వాళ్ళకి యూజ్ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసాను. నెక్స్ట్ అయితే వచ్చేసి అదర్ డీటెయిల్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకొచ్చింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మీకు మస్ట్ ఇవైతే ఉండాలి. మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఉండి, ఐటీఐ ఇన్ ద ట్రేడ్ అయితే ఉండాలి. అలాగే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఉండి, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటైస్షిప్స్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ అని చెప్పేసి ఇలాంటి ట్రేడ్స్లో మీరు చేసి అయితే ఉండాలి. ఎస్ఎస్ఎల్సి కోర్స్ విత్ కోర్స్ కంప్లీటెడ్ అని, లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్లో చేసి అయితే ఉండాలి. ఈ మూడిట్లో మీకు ఏ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్లో యూ నీడ్ టు యాడ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ బటన్ ద్వారా
మీరు ఎస్ఎస్సి నుంచి తర్వాత ఐటీఐ యాడ్ చేయాలి. తర్వాత మీకు డిప్లొమా ఉంటే డిప్లొమా. సో ఎలా ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎస్సి అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఉంది. మీరు క్రొనాలాజికల్ ఆర్డర్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏ స్టేట్లో చదివారు, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ బోర్డులో చదివారు, డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి, మీ రోల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి యాడ్ కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ కాలం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేయలేదు కాబట్టి నాకు యాడ్ అంటే నెక్స్ట్ కాలం అయితే రావట్లేదు. సో ఇప్పుడు నేను అన్నీ ఫిల్ చేసేది నెక్స్ట్ కాలం అయితే వస్తుంది. అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి వ్యూ శాంపుల్ ఫోటోకి అయితే వచ్చాను. ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ అయితే వచ్చేసి ఇట్ షుడ్ బి సైజ్ అయితే వచ్చేసి 35 మిల్లీమీటర్స్ నుంచి 45 mm 320x240 పిక్సెల్ అయితే ఇచ్చారు. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ అయితే ఉండాలి. సైజ్ అనేది 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. ఫోటోగ్రాఫ్స్ టేకెన్ యూజింగ్ మొబైల్ ఆర్ సెల్ఫీ పోర్ట్రేట్స్ మే రిజల్ట్స్ ఇన్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. ఫోటోగ్రాఫ్ అనేది ఫ్రెండ్స్ మొబైల్లో కానీ సెల్ఫీ పోర్ట్రేట్స్తో కానీ తీసుకోవద్దని చెప్తున్నారు. క్లియర్గా ఈ డైమెన్షన్ ఉన్న పిక్చర్ అప్లోడ్ చేస్తేనే మాకైతే అప్లోడ్ అయితే అవుతుంది. సిగ్నేచర్ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. 60 పిక్సెల్ ఉండాలి లెంత్ అనేది, విడ్త్ అనేది 140 పిక్సెల్ అయితే ఉండాలి. అలా ఉంటేనే సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ సైజెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. ఇవి రెండు ఎంటర్ చేసి అప్లోడ్ చేసేసి అప్లోడ్ అండ్ సేవ్కి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లో అయితే వచ్చేసి సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఆఫ్ పార్ట్ బి ఆఫ్ CBT 2 అని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్ మ్యానా. సో మీరు ఎందులో రాస్తారు CBT 2 అనేది. సో నేను ఎలక్ట్రీషియన్ అయితే పెట్టాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్టెడ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను కదా. క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ఆర్బీ జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసుకుని మీరు ఏ దగ్గర మీ రైల్వే ఏది వస్తుందో అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి క్లిక్ టు అప్ యారో. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇది క్లిక్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఏంటో అని చెప్పేసి క్లిక్ ద అప్ యారో అండ్ డౌన్ యారో టు సెట్ యువర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడైతే వచ్చేసి ఒక పోస్ట్ అప్లై చేశాను కాబట్టి నేను ఒకటే చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు రెండు కావాలంటే రెండింటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. నేను ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఒక ఆప్షన్ మాత్రమే చూపించింది. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని చెప్పేసి మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ని నేను చెక్ చేసుకున్నాను. దాని తర్వాత ఇలా కిందకైతే వచ్చేసిందైతే కింద ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి సో ప్రివ్యూ అప్లికేషన్ ఇక్కడ డేట్ ఇచ్చేసేసి ప్లేస్ రాసి ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిపోండి. మీది ప్రివ్యూకి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇది ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు వరకు నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. మీరు ప్రివ్యూలోనే ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. వన్స్ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోకపోతే మీరు మళ్ళీ డబ్బులు కట్టి ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. అన్నీ మంచిగా ఉంటాయి అనుకుంటేనే నెక్స్ట్ ఏదానికైతే వెళ్ళండి. సో ఇలా కిందకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది కదా. ఇది టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి సబ్మిట్ అయితే చేయండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము సబ్మిట్ అయితే అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఒకవేళ ఎడిట్ అని ఏమన్నా ఉంటే మాత్రం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోండి. నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. అప్లికెంట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. తర్వాత మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరని చెప్తుంది. ఎస్ నాకు పర్వాలేదు సబ్మిట్ అయితే చేసేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లికేషన్ ఫీకి అయితే తీసుకొచ్చింది. పేమెంట్ డీటెయిల్స్ అయితే నేను ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి 250 రూపీస్ పే చేయమంటుంది. ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అయితే నేను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నానో అన్నీ కనిపిస్తాయి. 250 రూపీస్ పే చేయాలి. ఈ 250 రూపీస్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఫ్రెండ్స్. నేను పే నౌ అని క్లిక్ చేస్తున్నట్లయితే ఇక్కడ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐ, నెఫ్టా, SBI బ్రాంచ్ పేమెంటా ఎలా పే చేయాలనుకుంటే అలా పే చేయండి. ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి పే నౌకి అయితే వెళ్ళిపోండి. 250 రూపీస్ పే చేయండి ఫ్రెండ్స్. ఇంతే పేమెంట్ అనేది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ లోకో పైలట్ జాబ్స్ వాళ్ళకైతే తెలియచేయండి. చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ రీజియన్లోనే 700+ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈజీగా తొందరగా జాబ్ కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా మీ దాంట్లో ITI చేసిన, డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన, లేదా డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ నేను చూపించాను కదా ఫ్రెండ్స్. దీంట్లో ఏం చేసినా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి.
అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.